దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎజ్రా 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఇప్పుడు ఎవరికి నేర్పియాలని ఆలోచన చేస్తాడు ఎజ్రా గారు. యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించిండు, ముందు పరిశీలించిండు. దాని కట్టడలను దాని చొప్పున నడుచుకొనుటకును, ధర్మశాస్త్రం చొప్పున నడుచుకొనుటకు ఆయన నిశ్చయించుకున్నాడు. నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఎవరికి నేర్పించాలట? ఇది ఇశ్రాయేలులకు నేర్పించాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు. ఎవరు? ఎజ్రా. దేవుని గురించి, దేవుని ఆలోచన, దేవుని క్రియలు జరిగించాలని ఎజ్రా గారు దృఢ నిశ్చయంతో ఉన్నాడు. దృఢ నిశ్చయంతో ఉంటే ఇశ్రాయేలు మరి వింటారా? త్వరగా వినే వాళ్ళైనా కాదు. ఎందుకంటే దేవుడు చేసేది ఒక వ్యక్తిని లేపుతాడు. నా బోధను బోధించు, ఎవలను? ఎజ్రాని లేపిండు. ధర్మశాస్త్రము పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. దృఢ నిశ్చయం చేసుకున్నాడు ఎజ్రా గారు దృఢ నిశ్చయము చేసుకొనెను. ఇప్పుడు ఎజ్రా ఉన్న కాలంలో నేర్పుటకు, ధర్మశాస్త్రాన్ని నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడు ఎజ్రా గారు. మరి ఇప్పుడు కూడా సేవకులు ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఇశ్రాయేల్ పద్ధతులు, యూదుల పద్ధతులు ఆచరించే వాళ్ళు, ఎంత క్రైస్తవులని చెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ ఇప్పుడు కూడా వాక్యము తెలిసినట్టు నటించడము, నేను అనే గర్వం, నేను అనే అహంకారం ప్రతి సేవకునిలో, వీటిని పోగొట్టుకోవాలి. అహంకారం, గర్వం, గర్విష్ఠులు, అహంకారులు, అసూయపరులు, వ్యతిరేకులు, దేవునికి వ్యతిరేకులు, వీరందరూ దేవునికి అసహ్యులు. ఎందుకంటే అర్థంగా పెద్ద సేవకులని మేము అహంకారం, గర్విష్ఠులం అనే మాట వారిలో వచ్చింది. గర్వపడవని. మరి ఇక్కడ ఎజ్రా గారు యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి అన్నాడు. పరిశోధించిన దాన్ని ఎవరికి నేర్పించాలని ఆలోచన చేస్తాడు. దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలుకును దాని కట్టడలను విధులను నేర్పుటకును అన్నాడు. నేర్పాలన్నట. నేర్పించాలనేది బైబిల్ సిద్ధాంతం. ఇప్పుడు నేర్చుకునేవారు కరువైపోయారు, నేర్పేవారు కరువైపోయారు. నేర్పేవారు అయితే అసలే లేరు. వాడు బాగుపడితే వాడు బాగుపడితే వాడు వెళ్ళిపోతాడు. వీళ్ళ దశమ భాగాలు, వీళ్ళ కానుకలు, వీళ్ళ రాబడి చూసుకుంటున్నారు. ప్రతి వారము ప్రార్థన నడిపిస్తూ దేవునికి ఇష్టలుగా, ఇప్పుడు సృష్టించిన సృష్టికర్తకు వ్యతిరేకముగా ఉంటున్నారు సేవకులు. ఎందుకు ఉంటున్నాము? అసలు ఆలోచిస్తాండ్రా ఎప్పుడైనా? దేవుని వాక్యం నేర్చుకోవాలి, నేర్చుకున్న వాక్యాన్ని నేర్పించాలి అని ఎవరైనా ఆశ కలిగి ఉన్నారా? ఒక మానవునికి నేర్పించాలి, ఒక క్రైస్తవునికి నేర్పించాలి ఒక ఆసక్తితో ఉన్నారా? లక్షల జనాభా కూడగట్టుకుంటాను, జనాన్ని ఆకర్షిస్తాను. కానీ జనాన్ని ఆకర్షిస్తే నీకు ఏమొస్తుంది?
మనకేమొస్తుంది? జనాన్ని ఆకర్షిస్తావు, చనిపోతాం. మన వాళ్ళు లెక్క అడుగుతాడు, ఎంతమందిని రక్షించావు అంటే ఇంతమందిని రక్షించానని చెప్పగలవా? మరి వారికి నేర్పించావా? పరలోక రాజ్యానికి వారసులుగా చేశావా? వారసులుగా చేయడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిండు. ప్రాణం పెట్టేంతగా మానవులను ప్రేమించిండు, ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినా కూడా మనకు అర్థం కాకపోతే ఇప్పుడున్న సేవకులకు పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని మందిరాలలో జనాన్ని ఆకర్షించి కూడగొట్టుకుంటూ కూడగొట్టమని ఉందా, పంపించు అని ఉందా? మేరీ శిష్యులు కనుక శిష్యులను తయారు చేయమని చెప్పిండు దేవుడు. మరి ఇక్కడ ఈ ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రము పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇజ్రాయేళ్లకు దాని కట్టడలను విధులను నేర్పించుటకు దృఢ నిశ్చయము చేసుకొనేను అన్నాడు. దృఢ నిశ్చయం చేసుకున్నాడట నేర్పించాలని. ఇప్పుడు దృఢ నిశ్చయం ఎంతమందికి ఆశ కలిగి ఉన్నారు? దృఢ నిశ్చయంతో ఎంతమంది నేర్పించాలని ఉన్నారు? సేవకులు, విశ్వాసులకు ఎవరైనా నేర్పిస్తున్నారా? నేర్పిస్తే తెరలు పెడతారు, తెర సంఘాలు వస్తాయా? తెర సంఘాలు పెట్టమని చెప్పిండ ఎక్కడైనా బైబిల్లో? అబద్ధీకులు వీరెవరంటే అబద్ధీకులు, డబ్బు సంపాదించుకోవడానికి, కోట్ల డబ్బు సంపాదించుకోవడానికి. సంపాదించుకున్నది ఏమైనా పట్టుకొని పోతావా చనిపోయినప్పుడు? ప్రసంగి ఏమన్నాడు? మా ప్రసంగిలో 3-4 అధ్యాయాలు కనుక చదివితే సూర్యుని కింద ఉన్నాయన్నీ వ్యర్థము వ్యర్థము అని ఉన్నది. మరి ఎంతమంది అర్థం చేసుకున్నారు ఈ మాటలు? ప్రసంగి బోధించిన మాటలు సూర్యుని కింద ఉన్నవన్నీ వ్యర్థము అని అన్నాడు. మరి ఇప్పుడు సూర్యుని కింద ఇప్పుడు తయారు చేసుకుంటున్నారు కదా పెద్ద పెద్ద సేవకులు, కార్పొరేట్ బోధకులు 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు కదా. కూడగట్టుకోమని ఉందా? కోట్ల రూపాయలు కూడగట్టుకొని ఆస్తులు సంపాదించుకొని వచ్చేటప్పుడు ఏమీ పట్టుకురాలేదు అని అంటారు, పోయేటప్పుడు ఏమీ పట్టుకపోలేదు. మట్టికి మన్నయ్య శరీరం ఇది, జీవము దేవుని యొద్ద నుండి వచ్చను, దేవుని దగ్గరికి మరలా చేరును అని ఉన్నది. వెనుకటి వలె మట్టికి మన్నయ్య శరీరాన్ని ప్రేమిస్తున్నారు ఇప్పుడున్న సేవకులు. శరీరాన్ని ప్రేమించు అని ఎక్కడనైనా రాసి ఉందా? ఇప్పుడు శరీరము మట్టి నుండి వెనుకటి వలె మట్టికి మన్నైపోతుంది. దేవుని కృపను బట్టి వెనుకటి వలె మట్టికి మన్ను, జీవము ఎక్కడి నుండి వచ్చింది? మన ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చను, దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మను కాపాడుకోమంటే ఇప్పుడున్న సేవకులు శరీరాలను కాపాడుతూ, శరీరాలకు మంచి సూట్లు ధరిస్తూ, ఏసీ కార్లు కొంటూ, ఏసీ బిల్డింగ్లు కట్టుకుంటూ, నేను నడిచిన అహంకారులు, గర్విష్ఠులు, అసూయపరులు. ఒక వ్యక్తి బతుకుతే ఇంకో వ్యక్తికి పడతలేదు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు, క్రైస్తవుడు ఎక్కడున్న క్రైస్తవుడే, అతన్ని ప్రేమించాలి. నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నువ్వు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అని, చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? అబద్ధీకుడు అట. ఎందుకంటే ద్వేషిస్తాడు. సహోదరుని ద్వేషించిన ఎడల దేవుణ్ణి కూడా ద్వేషించినట్టే. సహోదరుని ప్రేమించిన ఎడల నువ్వు దేవుణ్ణి ప్రేమించగలవు. నువ్వు ద్వేషించిన ఎడల అబద్ధీకుడవు. సహోదరుని ప్రేమించిన ఎడల నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు. సహోదరుని ద్వేషించిన ఎడల నువ్వు అబద్ధీకుడవు, దేవుణ్ణి ప్రేమిస్తలేవు, ప్రేమించినట్టు నటిస్తున్నావు. ఇది దేవుడు చెప్పిన మాటలు, ఆలోచన, దేవుని క్రియలు. ఎజ్రా అయితే యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి
దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. యెహోవా ఆజ్ఞలు వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలుకు విధించిన కట్టడల యందును శాస్త్రీయ యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్త ఇచ్చిన తాకీదు నకలు. దేవుడు చేసే కార్యాలు మనిషి గ్రహించలేడు, గ్రహింపు లేదు, గ్రహించే శక్తి లేదు. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. ఏ మానవుడైనా మానవుడే. చనిపోయినప్పుడు ఏమీ పట్టుకొని పోడు, వచ్చినప్పుడు ఏమీ తెచ్చింది లేదనేది అందరికీ తెలుసు. పెద్ద పెద్ద సేవకులకు కూడా తెలుసు. మేము వచ్చే ముందు ఏమీ పట్టుకురాలేదు, పోయే ముందు ఏమీ పట్టుకపోము అనేది తెలుసుకొని కూడా ఒక వ్యక్తిని ప్రేమించలేకపోతాను. ఒక వ్యక్తిని గర్వం, అహంకారం, దేవునికి అసూయపడడం, మరి వీటిని వదిలిపెట్టినప్పుడే దేవుని రాజ్యం చేరుకుంటాము. దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలి ప్రతి మానవుని దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తేనే మనం ఈరోజు దేవుడు ఇష్టపడతాడు మన మీద. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.